మల్లిక మీద విపరీతమైన పిచ్చి ప్రేమను పెంచేసుకుంటాడు బుజ్జి. వదలి అస్సలు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాడు. రమ్య ఏంటి వాళ్ళిద్దరిని దూరం చేసేయాలి, లేకుంటే నా కొడుకు నాకు దక్కడు, నన్ను దూరం పెట్టేస్తాడు అనుకొని వాళ్ళిద్దరిని దూరం చేయాలనుకుంటుంది. అయితే బుజ్జి రమ్యకు తెలియకుండా ఇంట్లోంచి మల్లికను తీసుకొని పారిపోయి వచ్చేస్తాడనమాట. గుడికి వెళ్తాడు. నేను నీకు లెటర్ పెట్టుకున్నాను కదా, నాకు చెల్లి కావాలి అని. నా చెల్లి ఎవ్వరికీ నచ్చడం లేదు, అందరికి నచ్చేలాగా చేయి స్వామి, నీకు పొర్లి దండాలు పెడతానని మొక్కుకుంటూ ఉంటాడు. ఇంతలో బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయాడని ఇక రమ్య, నీలవని వీళ్ళందరూ వెతుక్కుంటూ ఉంటారనమాట. అయితే గుడికి వెళ్తారు. గుడిలో ఆదికేశవ పూజారితో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఒక చండీ యాగం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని పూజారి చెప్పడంతో సరే అన్నట్టు చెప్తాడు. అది కూడా ఏంటి, రమ్యతో కలిసి చేయాలని చెప్తాడనమాట. ఇక రమ్య వచ్చి ఆదికేశవుని విపరీతంగా తిట్టేస్తుంది. నువ్వు తెచ్చిన ఈ పాపం వల్లనే నా కొడుకు నాకు దూరం అయిపోతున్నాడు, నీతో పాటు ఈ పాపాన్ని కూడా తీసుకొని పో అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అయితే ఇంకా బుజ్జి అమ్మని అలా బాధ పెట్టవాకు అన్నట్టు ఆదికేశవ చెప్పి ఇంటికి తీసుకుని వదలాలనుకుంటాడు. ఇక ఈ మైత్రి ఏం చేస్తుందంటే, ఊర్లోకి ఆదికేశవ వచ్చాడు అని తన అనుచరుడు ఒకటి చెప్పడంతో కోపంతో ఊరు బహిష్కరణ చేసిన తర్వాత కూడా రావడం ఏంటి అంటూ వెళ్తుంది. ఇక ఈ భానుమతి ఏంటి, అసలు ఎవరి ఆదికేశవ, ఎలా ఉంటాడు చూద్దామని ఇక రచ్చబండ దగ్గరికి వెళ్తుందనమాట ఆదికేశవ కోసం.